అమరావతి 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం కీలక కామెంట్లు. ప్రభుత్వం పనిచేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. మార్చి 23వ తేదీన ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడి. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అమరావతి ప్రాంతంలో ఇరువైపులా చెట్లు, పూలతో రోడ్లు అత్యంత రమణీయంగా ఉన్నాయి. ఇతర ప్రాంతాల వారు కూడా అందంగా మార్చేలా చర్యలు తీసుకోవాలి. పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలా కార్యాచరణ, డేటా డ్రివెన్ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కూడా గణనీయంగా పెరగాలి. డిజిటల్ లిటరసీని పెంచేలా ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకుందాం. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోండి. సెప్టెంబర్లో ప్రాజెక్టులు పూర్తి చేసి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందరి ముందు పెడతామని చెప్పాం. దానికి అనుగుణంగా కలెక్టర్లు పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించి ప్రాజెక్టులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రాజెక్టులన్నీ గ్రౌండ్ అయ్యే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. మార్చి 23వ తేదీన ఆర్సెల్ఆర్ మెటల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నాం. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయి. 2028 మార్చిలోగా పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించాం. కొప్పర్తి, ఓర్వకల్లు లాంటి ప్రాంతాలు పారిశ్రామిక క్లస్టర్లుగా తయారు కావాలి. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్థంగా వెళ్ళాలి. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై చర్చ జరగాలి. P4 కూడా ఓ గేమ్ చేంజర్. ఇది టేకాఫ్ కావడానికి కొంత సమయం పడుతుంది, కానీ మంచి ప్రయోజనాలు వస్తాయి. కలెక్టర్లు P4ను మానిటర్ చేయాలని కోరుతున్నాను. 2047కి 55 లక్షల తలసరి ఆదాయం వచ్చేలా చూడాలి. ప్రభుత్వం పనిచేసేది బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం కాదు, పేదల కోసం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు స్వయంగా బ్రాండ్తో మార్కెటింగ్ చేసేలా దృష్టి పెట్టండి. ఇరాన్ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావాలు మనపై కూడా పరోక్షంగా పడుతోంది. ప్రవాసాంధ్రులు వేరువేరు దేశాల్లో విస్తరించి ఉన్నారు. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తులు ధరలు ఈ కారణంగా పడిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్కెట్లకు మనం ఉత్పత్తులు చేరుకోవాలి.